రాజమండ్రిలో పురోహితుడిపై ఆకతాయిలు వికృత చేష్టలను బీజేపీ నాయకురాలు యామిని సాధినేని ఖండించారు. బ్రాహ్మణులపై కొంతకాలంగా దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో కూడా పురోహితులను కించపరుస్తూ సన్నివేశాలు పెడుతున్నారని మండిపడ్డారు. బ్రాహ్మణుల కోసం సపరేట్గా అట్రాసిటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న యామిని సాధినేనితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. జిల్లాలోని కొత్తపేట మండలం మూలపేట గ్రామంలో ఒక పురోహితుడిపై ఆకతాయిలు చేసిన చర్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. దాన్ని ట్విట్టర్ వేదికగా కూడా ఈ బీజేపీ లీడర్ యామిని పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది చాలా వైరల్గా కూడా మారుతూ ఉంది. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడారు. మేడం, ఎలా చూసారు అసలు అది ఆ పోస్ట్ వీడియోకి వెనకాల ఏం జరిగింది, అసలు ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చింది? 19వ తారీఖు అంటే వాట్సాప్లో నేను ఒక హిందూ గ్రూప్ నడుపుతూ ఉంటాను, దానికి అడ్మిన్ లాగా ఉన్నాను. దాంట్లో హిందువులకు సంబంధించి అంటే మన చరిత్ర కానీ వేదాలు పురాణాలు అటువంటి వాటి గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ గ్రూప్లో 19వ తారీఖు సాయంత్రం 6:50 అలాగా ఒక వీడియో ఒకరు పోస్ట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ సభ్యులు పోస్ట్ చేసిన తర్వాత వెంటనే నేను అది ఓపెన్ చేసి చూసిన తర్వాత నిజం చెప్పాలంటే ఫర్ 2 minutes నాకు అసలు దిగ్భ్రాంతి అనిపించింది. నేను మల్టిపుల్ టైమ్స్ చాలాసార్లు దాన్ని ఓపెన్ చేసి మొత్తం చూస్తున్నాను. అది ఉన్నది 1 నిమిషమే అనుకుంటా, అంటే మా వరకు వచ్చినటువంటి వీడియో చూస్తే 1 నిమిషమే అనుకుంటా. కానీ చాలా బాధాకరంగా ఎంతో కనీసం మానవత్వం అన్నది కూడా లేకుండా మనుషులం అన్నది కూడా మర్చిపోయి వివాహానికి సంబంధించి పురోహితుడిని పిలిపించి అతని పైన కొంతమంది ఆ పెళ్ళికి వచ్చినటువంటి వారు ఆకతాయిలు ఒక పక్క పెళ్లి జరిపిస్తూ ఉంటే ఒక ఖాళీ సంచి తీసుకొచ్చి తలపైన ఇలా ముసుగులాగా వేసేయడము, ఆ తర్వాత బట్టలు ఏవో విసిరివేయడము, వెనక నుంచి పసుపు కుంకుమలు ఇలా విసిరివేయడము, ఆయన దుర్భాషలాడడం కూడా ఎన్నో జరిగినప్పటికీ ఆయన చాలా అంటే ఆవేశపడకుండా సహజంగా ఇప్పుడు మిగతా వాళ్ళు అనుకోండి మనల్ని ఎవరైనా ఒక మాట అంటే వెంటనే మనం కూడా ఎదురు తిరుగుతాము వారిని, లేదంటే దూషించడమో వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడమో చేస్తాం. మాకు ఎక్కడ జరిగిందని తెలియదు, కానీ చూస్తుంటే అది అందరిలో జరిగినట్టుగా అనిపించింది. కరెక్ట్గా ప్రిసైజ్గా అక్కడ అని చెప్పని తెలియదు నేను పోస్ట్ చేసేటప్పటికి, ఏ సందర్భం అని కూడా తెలియదు. కానీ చూస్తూ ఉంటే మటుకు ఖచ్చితంగా ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ విద్వేషంతో వారి మనసుల్లో మూలలో బ్రాహ్మణులని అవమానపరచాలి అని చెప్పని ఇది ఆ ఉద్దేశంతోనే చేశారు. మరొకసారి అందరం దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం బ్రాహ్మణుల పైన జరిగినటువంటి దాడి మాత్రమే కాదు, హిందూ ధర్మం పైన ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి దాడిలాగా మాకు అనిపిస్తుంది. మాట్లాడారు మేడం, పురోహితుడు ఏమైనా మాట్లాడటం జరిగిందా, ఏమన్నా ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఏమైనా తెలుసుకోవడం జరిగింది? అక్కడే కాకినాడలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు, కరపలో ఉన్నటువంటి సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు కూడా వారిని అంటే ఇదంతా తర్వాత బాగా వైరల్ అయ్యేటప్పటికీ అది తెలుసుకొని అలానే మా గ్రూపు సభ్యులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళి ఆ తల్లి ఎవరైతే వారి ఇంట్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఇటువంటిది అప్పుడు పక్కన పురోహితుడు కూడా ఉన్నాడు. ఏమి జరిగిందంటే అతను ఎంతో మనోవేదనతోటి, ఆ వీడియో కూడా ఉంది, ఎంతో మనోవేదనతోటి ఆ పురోహితుడు చెప్తున్నాడు, మీరు అంత నా పైన దాడి చేసినా నేను కొంచెం పరుషంగా కూడా మాట్లాడలేదు కదా, అయినా సరే మీకు ఎలా అనిపించింది అలా చేయాలని అన్నప్పుడు హృదయ విదారకంగా ఉంది ఆ మాటలు వింటుంటే. ఆశీర్వదించాల్సినటువంటి బ్రాహ్మణుడు ఈ విధంగా ఆవేదన పడ్డం అనేది అది ఆ కుటుంబానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, మన ధర్మానికి మంచిది కాదు. చట్టం చెయ్యాలి అంటే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలోనే మీరున్నారు. అట్లాంటి మెమోరాండాలు ఏమన్నా కేంద్రం మీ బీజేపీ పెద్దలకి ఏమైనా పంపించడం జరిగిందా? గతంలో కూడా అట్రాసిటీ చట్టం తేవాలని చెప్పి మీరు కోరినట్టు కూడా చెప్తా ఉన్నారు. గతంలో ఏమైనా బీజేపీ పెద్దలకు కానీ అప్రోచ్ చేయడం కానీ దీని గురించి చెప్పడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారా? అంటే ఈ విషయాన్ని అయితే కనుక పెద్దల దృష్టికి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాము. అందరూ కూడా అంటే ఇది కేవలం ఒక పార్టీ ఒక ప్రభుత్వం అని కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున దీనిపైన స్పందన రావాలి. నాకే ఆశ్చర్యం వేసింది, నేను ట్విట్టర్లో పోస్ట్ చేసిన 24 గంటల లోపల 1 million వ్యూస్ వచ్చాయి. ట్విట్టర్లో 1 million వ్యూస్ రావడము, 6,000 7,000 లైకులు రావడము, తర్వాత కొన్ని వేల షేర్లు, 3,000కు పైగా షేర్లు దేశవ్యాప్తంగా. నేను పోస్ట్ చేసినటువంటి ఆ పోస్ట్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషుల్ని కదిలించింది. అందరూ దీన్ని తీవ్రంగా ఖండించారు. మన దగ్గర కూడా చాలా చోట్ల ఖండనాలు అంటే బ్రాహ్మణ సంఘాలు కూడా హిందూ సంఘాలు దీన్ని పెద్ద ఎత్తున ఖండించాయి. అందరము కూడా ఈ బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం ఏ విధంగా అయితే అది రాష్ట్రం చేతిలో, రాష్ట్రం నుంచి కేంద్రం అలాగా 2 ఉంటాయి కాబట్టి ఏ విధంగా అయితే ఈ చట్టం తీసుకురాగలుగుతామో ఆ విధంగా కలిసికట్టుగా పని చేయాలి. సమాజంలోని ఇతర వర్గాల వారు కూడా దీనికి రావాలి. ఇందాకే చెప్పినట్టుగా
ఇది కేవలం బ్రాహ్మణ వర్గానికి సంబంధించి మాత్రమే కాదు, హిందూ ధర్మానికి సంబంధించింది కూడా. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారము కూడా కలిసి ఇటువంటి అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కలిసి పని చేయడానికని సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించి నా వంతు నేను ఎటువంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, నా సమయం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సో ఒకప్పటిలాగా హిందువులు లేరు, హిందువుల్లో చాలా చైతన్యం పెరిగింది, జాగృతి పెరిగింది. కాబట్టి మీరు ఇటువంటి చర్యలు మానుకోవాలి. సమాజం కూడా చాలా చైతన్యవంతమైంది, మరింత కూడా అవుతుంది. అందరం కలిసికట్టి ఇటువంటి కుట్రలను అయితే ఖచ్చితంగా తిప్పి కొడతాం. ఫైనల్గా మేడం, ఇప్పుడు మీరు అట్రాసిటీ చట్టం తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ఇది మీ పర్సనల్ ఒపీనియనా, పార్టీ ఒపీనియనా? ఇది ప్రస్తుతానికైతే నా పర్సనల్ ఒపీనియన్ అండి. నా పర్సనల్ ఒపీనియన్ని ఒక పార్టీ కార్యకర్తలాగా, నాయకురాల్లాగా నేను కూడా పైవానాల దృష్టికి తీసుకొని వెళ్తాను. ప్రస్తుతానికైతే ఇది నేను ఒక మనిషిలాగా స్పందిస్తున్నాను. అదే సామాజిక వర్గానికి చెందిన దాన్ని అయినప్పటికీ, నేను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దాన్ని అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నాకు బాధగా ఉంది. కానీ అందరూ కూడా ఇప్పుడు హిందువులందరూ సమానమే అని చూస్తాను నేను. హిందువులందరము సమానమే కాబట్టి ఇది మన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిలాగానే భావిస్తున్నాను. కాబట్టి నా వైపుగా నేను స్పందిస్తున్నాను, పార్టీ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తాను. అలాగే హిందూ సంఘాలు, సమాజాన్ని కూడా మేమంతా కలుపుకొని ఏ విధంగా ఇటువంటి చర్యలు జరగనీయకుండా చూడాలో, దాంట్లో నేను ఏ విధంగా భాగస్వామురాలను అవుతానో, నేను ఏమాత్రం సేవ చేయగలుగుతాను అనేది కూడా నేను ఆలోచిస్తున్నాను. పురోహితుల మీద జరుగుతున్న దాడులు ఇప్పుడు కొత్తగా జరగటం లేదు. గతంలో కూడా తూర్పుగోదావరి జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇలాంటి దాడులు చాలా జరిగినాయి అంటూ కూడా యామిని శర్మ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎలా అయితే ఎస్సీలకు, ఎస్టీలకు అట్రాసిటీ చట్టాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే బ్రాహ్మణులకు కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఇలాగే అట్రాసిటీ చట్టం కాకపోయినా కనీసం సెక్షన్లన్నా మార్చాలి, వాళ్ళకి కొంచెం భరోసా ఇచ్చే విధంగా సెక్షన్లు ఉండాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇలాగ యువత కానీ ఎవరైనా మొబిలైజ్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేస్తామన్నారు. అలాంటి సీన్స్ కూడా కట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి బ్రాహ్మణుల మీద ఎగతాళిగా సీన్స్ చేయొద్దంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం కూడా ఆమె చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.